కాబట్టి నేను అందుకే చెబుతాను, చదువుకున్న జ్ఞానవంతుల కంటే చదువు లేనటువంటి మొరట మనుషుల దగ్గర దేవుని కార్యాలు చూస్తాం, పసిబిడ్డల దగ్గర కూడా దేవుని కార్యాలు చూస్తాం. వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు తెలుసా, మమ్మీ ఎందుకు మమ్మీ ఏడుస్తున్నావు, రా ప్రార్థన చేద్దాందా, ఏసై చేస్తాడు అంటాడు వాడు. ఊరుకోరా, ఏసై చేసేది లేదు ఏం లేదు, ఊరుకోరా అంటే, ఏంటి మమ్మీ శాలేమన్ ఏం చెప్పాడు, మమ్మీ ఏం చెప్పాడు శాలేమన్, ప్రార్థన చేస్తే ఏసై చేస్తాడు అని, రా నువ్వు అంటాడు. ఏవా అంటది, ఏమో ఇద్దరు ఎవరు సోదరుళ్ళు, ఏమేమంటుంది, ఏపా సోది ఏంటో జరిగేది, ఆయన చెప్పాడు ఇది చెబుతాడు అంటుంది. వాడు ఆశ్చర్యం, అన్నేమో అట్ట చెబుతాడు, మా అమ్మేమో ఇట్ట అంటుంది. ఎవరిని నమ్మాలో ఏమని వాడు అయోమయంలో పడతాడు. స్తోత్రం, హల్లెలూయా. సిగ్గు తెచ్చుకోవాలా, పెద్దోళ్ళైన వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలా. వాడు పసిబిడ్డ, వాడు నమ్ముతున్నాడు. మమ్మీ నాన్నకి సమస్య వచ్చింది, ప్రార్థన చేయమన్నాడు కదా శాలేమన్నా, విశ్వాసంతో ప్రార్థన చేయమన్నాడు కదా, స్వస్థత వచ్చింది అన్నాడు కదా, రామా మీ ప్రార్థన చేద్దాం. పసిబిడ్డ విశ్వాసం.